ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, ఉమ్, దానం చేసేటప్పుడు అర్హులకి మాత్రమే చేయాలి, అవునమ్మా. అలానే గుప్త దానం చేయాలి అని చెప్తారు అవునమ్మా. పెద్దలు. అవునమ్మా. ఎలా అమ్మా, అర్హుల్ని మనం ఎలా ఎంచుకోవాలి? గుప్త దానం చేయటం వల్ల ఎక్కువగా ఫలితం ఉంటుందంటారా? ఎప్పుడు కూడా దానాన్ని గురించి చెప్తూ ఉమ్, మనకు ఉపనిషత్తు చెప్తుంది, తైత్తిరీయ ఉపనిషత్తులో. ఉమ్, అంటే వేదంలో భాగమే కదా అది. చెప్పేది ఏంటంటే హ్రియాదేయం శ్రియాదేయం సంవిదాదేయం అని చెప్తుంది. ఉమ్, ఇవ్వాలి. ఎలా ఉమ్. ఇవ్వాలి? సిగ్గుపడుతూ ఇవ్వాలి. ఇప్పుడు ఇంతే ఇవ్వగలుగుతున్నాను, ఇంతకన్నా ఆహా, ఇవ్వలేకపోతున్నాను, అలా సిగ్గుపడాలి. అలా సిగ్గుపడాలి. నాకు ఇంతే అవకాశం ఉంది, నేను ఇంత మాత్రమే ఇస్తున్నానని. ఆ? ఉమ్, భియాదేయం, భయపడుతూ ఇవ్వాలి. నేను ఇచ్చేది అవతల వాళ్ళకి సరిపోతుందా లేదా, వాళ్ళని నేను ఇచ్చినందువల్ల తక్కువ చేస్తున్నానా, ఆ, ఇదేనా అని చెప్పి భయపడుతూ ఇవ్వాలి. సంవిదాదేయం, ఇచ్చేటప్పుడు తెలిసి ఇవ్వాలి ఇస్తున్నానని. అంటే ఎవరికి? ఎలా ఎలా తెలిసి ఇవ్వాలి. తెలిసి అంటే ఎట్లా? గాలికి కొట్టుకుపోయిన పిండి కృష్ణార్పణం అంటూ ఉంటారు. ఏదన్నా మంది పోతే అది కూడా దేవుడికి ఇచ్చాను అనుకోని, ఆ, అది కూడా దానం కింద లెక్కేసేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఆ, ఆ. అట్లా కాదు. నేను ఇస్తున్నాను అనే జ్ఞానంతో తెలిసి ఉహు. సంవిద బాగా శ్రియాదేయం, అంటే నీ సంపద ఎంత ఉందో అంత ఇవ్వాలి. నేను కోటీశ్వరుని అయ్యుండి రూపాయి ఇస్తే ఉపయోగం లేదు. లేదు. 10 రూపాయలు సంపాదించేవాడు రూపాయి ఇస్తే వాడికి ఇంత ఫలితం. అడ్డమైన పనులు చేసేస్తూ ఉంటారు. ఉమ్. ఏదో ఒక గుడిలోనో లేకపోతే ఎవరికో ఒకరికి ఒక దానం చేసి అయిపోయిందని తుడిచేసుకుంటారు. అది ఆ ఫలితం ఉంటుందా? అది కాదమ్మా, దేంది దానికే ఉంది. దేనికి దానికి తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. ఓ అంతా ఈ దానం ఇచ్చారు అనుకో, కాదమ్మా, దీని తాలూకు ఫలితం ఉంటుంది, దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. ఆ, కానీ చెడ్డ పనులు అయితే చెడ్డ పనుల ఈ ఫలితం మైనస్ అటు ప్లస్ కాదు. అవదు. దేనిదదే ఉంటుంది. క్లారిటీ ఉంది అదైతే మనకి. క్లారిటీ దేనికది. చెప్పాక తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. పుణ్యకర్మల ఫలితం పుణ్యకర్మలకు అనుభవించాలి, ఆ, పాపకర్మల ఫలితం పాపకర్మలకు అనుభవించాల్సింది అంతే. దేంది దాంది, ఇది అనుభవించాలి, అది అనుభవించాలి. మీరు గమనించండి, బోలెడు ధనవంతులు ఉంటారు, మనశ్శాంతి ఉండదు. అవును అంటే అవును ధనం ఏమిటంటే క్రితం జన్మలో దానం చేశారు, డబ్బు ఉంది, చెడ్డ ఆ, పనులు చేశారు, కష్టాలు పడుతున్నారు. అంతే. అంతే. దేనికదే. ఇట్లా అయితే ప్రతివాడు తప్పులు చేసేసి ఆ, వాడెవన్నో కొట్టి డబ్బు సంపాదించి ఆ డబ్బు ఇంకో చోట సగం ఇచ్చేసి నీకు చేతులు నాకు దులుపుకుంటారు. దేవుడితో బేరాలు పెడితే ఆయన అంతకన్నా పెద్ద బేరగాడమ్మా. లెక్కలే చాలా జాగ్రత్తగా లెక్క చేస్తాడు. ఎక్కడా కూడా ఇందులో లెక్కల్లో తేడా ఏం ఉండదు. అనుభవించక తప్పదు. పాపం పుణ్యం అయితే మనం ఎందుకు చెయ్యాలి అంటే, ఈ కష్టాలు అనుభవించటానికి తగినటువంటి శక్తి రావడానికి మనం చెయ్యాలి. ఉమ్, నేను పని చేశాను, ఉమ్, ఆ పని వల్ల నాకేదో ఫలితం రావాలి, ఉమ్. వచ్చింది, తప్పదనుకో, దాన్ని అనుభవించగలిగిన శక్తి నాకుంటే దాన్ని తేలిగ్గా అనుభవిస్తా. ఓకే, ఆ శక్తి కోసం ఆయన అంతే, ప్రార్థించాలి. చేసేదంతే. ఇప్పుడు అలాగే ఇప్పుడు దానాలు మీరు అన్నారే, అవునమ్మా, ఈ ఏదన్నా చేస్తే అర్హులకి మాత్రమే. అర్హులకే దానాలు చేయాలని. మేము ఇన్ని దానాలు చేసామండి, మాకు ఫలితం లేదు, మాకేదో శని ఉన్నాడు, అందువల్ల శని దశ నడుస్తోంది, అవునవును. నువ్వులు దానం చేయమన్నారు, దానం చేశాం కానీ మాకు ఫలితం లేదండి అన్నారు. ఉమ్, మీరు పాత్ర తిరిగి దానం చేయాల. పాత్రత అంటారు. ఆ, పాత్ర తిరిగి దానం చేయమనో మాట ఉంది కదా. అవునవును. పాత్రత అంటే అర్హత. ఎవరికి దానం చెయ్యాలో ఆ అర్హత కలిగిన వాళ్ళకి చేయలేం. ఆ, అందువల్ల మీకు ఫలితం లేదు. శని వల్ల ఫలితం లేదు. ఊరికే నువ్వులు దానం చేసిన ఫలితం ఉంటుందే తప్ప దానివల్ల శని దోష పరిహారం కాదు. ఎందుకు కాదు అంటే, ఈ నువ్వులు అనేటటువంటి దాన్ని ఆశ్రయించుకుని మీ శని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఉమ్, కానీ నువ్వులు దానం పట్టేవాడు ఎప్పుడు కూడా దేనుడు దరిద్రుడే అయి ఉంటాడు, ఎవరు పడితే వాళ్ళు పట్టరు ఉమ్, కదా. అవును. అంటే వాడి దగ్గర ఎంత దరిద్రం ఉందో అది మనం ఇచ్చేది అక్కడ ఆల్రెడీ ఫుల్ ఉంది పాత్రలో, ఉమ్, మనం ఇచ్చేది అక్కడికి ఏం వెళ్ళట్లా, ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓవర్ఫ్లో అవుతుంది. అందుకని పాత్ర తిరిగి. ఉమ్, మరి అయితే ఎట్లా పోతుంది, ఎవరికి దానం ఇయ్యాలి ఉమ్, అంటే, ఈ దానం తీసుకున్నటువంటి వారికి చేసినటువంటి వారి యొక్క కర్మల ఫలితాలు కొంతవరకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫుల్ కాదు, చాలా వరకు అవుతాయి. ఓకే. ఎలా అవుతాయంటే, కాలు విరగాల్సిన చోట వేలు విరుగుతుంది. విరగడమే. ఆహాహా, ఓకే కాలు విరగడం తగ్గి వేలు విరుగుతుంది. ఓకే కానీ అమ్మా. అది కూడా జరగాలి అంటే, ఆ తీసుకునే వాటికి అర్హత ఉండాలి అంటే ఎట్లా ఉంటుంది అంటే, వాడు ఏ రోజుకు ఆ రోజు తనకు వచ్చి పడుతున్నటువంటి దాన్ని క్లియర్ చేసుకోవాలి. మన ఫ్యాక్టరీల్లో ఎప్పటికప్పుడు పొల్యూషన్ న్యూట్రలైజ్ చేసే సిస్టమ్ పెట్టుకుంటారే, అట్లాంటిది ఉండాలి వాడి దగ్గర.
ఈ పొల్యూషన్ న్యూట్రలైజ్ చేసేది ఏమిటయ్యా అంటే గాయత్రి మంత్రం. ఈ ఎప్పుడైనా ఇవాళ దానం పుచ్చుకుంటే ఆ దానం వల్ల అవతల వాళ్ళ యొక్క చెడు కర్మ ఫలితం తనకు వస్తే ఆ వచ్చినటువంటి దాన్ని సహస్ర గాయత్రి చేసి అతడు పోగొట్టుకుంటేనే మళ్ళీ ఇంకొక దానం ఇచ్చినటువంటి వాడికి ఫలితం ఉంటుంది, లేకపోతే ఉండదు. పుచ్చుకునేవాడు కూడా అర్హుడైతేనే ఉంటుంది, ఇచ్చిన వాడికి ఆ పుణ్యం ఉంటుంది, ఆ ఫలితం ఉంటుంది, ఆ ఫలితం ఉంటుంది. ఓ అందువల్ల అమ్మ ప్రతి ఒక్కరూ గాయత్రి చేయగలుగుతారా? మరి చెయ్యాలి. చేయకపోతే వాడు దానం ఎలా పుచ్చుకుంటాడమ్మా? దానం అంటే ఎలాంటి దానాలు? ఇప్పుడు ఇందులో ఈ దానాలు ఇప్పుడు ఇందాక మీరు అడిగిన దాంట్లో ఈ అర్హులైన దాని వల్ల పాపాలు పోవడానికి చేసే దానాలు అన్నారే, అబ్బి పుచ్చుకునే వాళ్ళకి ఇది. ఇలాంటి వాళ్ళకి సాధారణంగా ఇక్కడ మళ్ళీ కులాలు పిచ్చి మాటలు మాట్లాడకూడదు నేను చెప్పేది వినేటప్పుడు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇదే గనక. అవునమ్మా. బ్రాహ్మణులు ఎవరైతే గాయత్రి చేస్తారో, గాయత్రి అంటే మళ్ళీ ఊరికే వ్యస్త గాయత్రి కాకుండా సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసే వాళ్ళు ఉంటారు. అలా చేసి కనీసం సహస్ర గాయత్రిని ప్రతిరోజు చేసినటువంటి వాళ్ళకి మాత్రమే దానం ఇస్తే ఈ దానం ఇచ్చినటువంటి వాళ్ళ పాపాలు పోతాయి, లేకపోతే పోవు. అందుకే ఈ మధ్య కొంతమంది పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వులు బెల్లం కలిపి బాగా దంచి ఉండలు చేసి తీసుకెళ్లి గోవుకు పెట్టండి, గోవు ఏం పాపం చేసి ఉండదు గనక ఈ పాపం పోతుంది దానికి అని చెప్తున్నారు. ఈ దానాలు చేస్తే వచ్చే ఫలితం కావాలని చేసేది. ఇది కాకుండా కూడా మనం ఏదన్నా దానం చేయాలనుకున్నాం, నాకేం పాపాలు లేవు, దోషాలు లేవు, అయినా సరే దానం చేయడం అనేది నాకు ధర్మం, మంచి లక్షణం కదా, మంచి లక్షణం. నాకు బోలుడు ఉన్నప్పుడు ఇతరులతో పంచుకోవడం అనే ఒక మంచి గుణం ఉంది కదా. ఈ మంచి గుణం ఉన్నప్పుడు కూడా పాత్రత ఎరిగి ఇవ్వాలి. పాత్రత ఎరిగి ఇవ్వడం అంటే నేను ఇచ్చినటువంటి దానం వల్ల అవతల వాడు చెడిపోకూడదు, చెడ్డ పనులు చేయకూడదు. ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళి పేకల దాకా తాగి ఇంకెవడి పేకో కోసాడు అనుకో, నాకు ఉపయోగం లేదు, వారికి ఉపయోగం లేకపోవడం కాదు, నాకు వాడి పాపంలో సగభాగం వచ్చింది. నేను ఇచ్చిన డబ్బు పెట్టి కదా వాడు చేశాడు ఆ పని. అంచేత తొందరపడి అట్లా దానం చేయకూడదు. నేను ఇచ్చింది ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు దీనికి ప్రత్యేకమైనటువంటి అధికారం ఏమిటంటే, దానం పుచ్చుకునేటటువంటి వారికి ఏదో ఈ దోషాల కోసం ఇచ్చేది కాకుండా మామూలుగా ఇచ్చేటటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైనా సరే, ఆ వస్తువు ఏదైనా సరే దాన్ని సద్వినియోగం చేసేటటువంటి వారికి ఇస్తేనే అది పాత్రత ఎదిగి దానం అవుతుంది. క్లియర్ గా ఉంది కదా. చాలా అవతల వ్యక్తులను బట్టే మనం దానం ఇవ్వాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఎవరు నొచ్చుకోకుండా ఉంటే. చెప్పండి అమ్మా. నాకు ఒక స్కాలర్షిప్ అంటే ఒక వ్యక్తికి స్కాలర్షిప్ వస్తుంది గనక నేను తీసుకుంటాను. మీకు బాగా ధనం ఉంది కదా, మీరు బాగా కారులో వస్తారు కదా కాలేజీకి, స్కాలర్షిప్ ఎందుకు అని అడిగితే, నాకు మంచి హై హీల్స్ చెప్పులు కొనుక్కోవాలనుంది, మా ఫాదర్ ఇవ్వట్లేదు, ఈ స్కాలర్షిప్ డబ్బు పెట్టి కొనుక్కుంటాను అని నేను చదువుకునే రోజుల్లో, ఎప్పుడో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట. వాళ్ళకి ఆ స్కాలర్షిప్ తీసుకునే అధికారం అర్హత ఉందంటారా? అంతే కదా, అది వాళ్ళే ఆలోచించాలి కదా. వాళ్లే కదా అందరూ ఆలోచించాలి, ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలి. నేను చెప్పేది ఇచ్చేవాళ్ళకి కూడా ఇందులో పాపంలో భాగం ఉందన్నానే, ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలి. పాత్రత ఎరిగి ఇవ్వాలి, అర్హులైనటువంటి వారికి ఇవ్వాలి, తగిన వారికి ఇవ్వాలి, ఇచ్చింది దుర్వినియోగం కాకుండా ఉన్న చోట ఇవ్వాలి. ఇన్ని ఆలోచించుకోవాలి. ఒక్కదానికి మాత్రం ఇటువంటి నియమం లేదట. అన్నదానం. అన్నదానానికి అవతల వాడికి అధికారం ఒకటే, ఒక అధికారం ఆకలి. ఆకలేసిన వాడికి అన్నం పెట్టితే దానికి వీడు వాడు అని చూడాల్సిన పని లేదు. ఎవరికైనా సరే, నన్ను చంపటానికి వచ్చినటువంటి వాడైనా ఆకలిగా ఉందంటే అన్నం పెట్టాల్సిందే. అదొక్కదానికే నియమం లేదట. చాలా బాగుంది కదమ్మా. మిగిలిన దేనికైనా అర్హత చూడాలి. ఆకలి అనే ఒక్క అధికారం ఉంటే చాలా, అర్హత ఉంటే చాలా, అన్నదానం మాత్రం ఎవరికైనా చేయొచ్చు. అద్భుతం. మిగిలినవన్నీ ఆలోచించాలి. ఖచ్చితంగా అమ్మా, తప్పకుండా. ఎన్ని మంచి విషయాలు తెలియజేస్తున్నారమ్మా. నమస్తే.